నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. కామారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నివాసం వద్ద బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గోదావరి గులాబీ జెండాను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ ఉద్యమాల ద్వారా తెలంగాణ సాధించుకున్నామని, కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని కొనియాడారు. కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కామారెడ్డి బీఆర్ఎస్ పట్టణ శాఖ తరఫున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 25 నుంచి 26 పడ్డాము. 2001లో ఈ పార్టీ ఆవిర్భావోత్సవం మా గౌరవనీయులైన చంద్రశేఖర్ గారు తెలంగాణ గాంధీ ఆయన పార్టీని పెట్టి 20 సంవత్సరం జరుగుతుంది. 20లో పడుతున్నాము. పార్టీ పెట్టి కూడా తెలంగాణ రాష్ట్రంలో ధ్యేయంగా పార్టీ పెట్టి తెలంగాణ సాధించుకున్నాం. మరి ఈ పార్టీ ఏం చేసింది అని చెప్పేసి కొందరు దుష్ప్రచారం చేస్తూ పబ్బం కడుకోవడానికి ఆంధ్రులతో చేతులు కలిపి చంద్రబాబు నాయుడుతో కొత్త ఎవడుతున్నాడో రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ నాశనం చేయడానికి పండగం బట్టి పొద్దున్న లేస్తుండగా కేసీఆర్ ను ఇలా దాడిపోసుకుంటున్నాడు. కానీ తస్మత్ జాగ్రత్త ప్రజలారా, మళ్లీ మన కేసీఆర్ గారు మన ముందడికి వస్తున్నాడు. అది కాంగ్రెస్ వల్ల తప్పుడు వాగ్దానాలు, అలా మోసపోయిన వాగ్దానాలు నమ్మి మనము ఇలా ప్రజలు ఓట్లేసి ఇలా మోసపోయినారు. మళ్లీ ఇంకో కొత్తలో ఇట్లనే ఉంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రలో కలిపే ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై ఇలా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు కూడా గుడ్డిగా నమ్ముతున్నారు రేవంత్ రెడ్డిని. ఎందుకంటే కాంగ్రెస్ బొందబెట్టి మళ్లీ తెలంగాణలో టీడీపీ పార్టీని తీసుకొచ్చి మళ్లీ సీఎం అవుతాని అందుంచి ఇలా కార్యఖండి చెప్తున్నా. మళ్లీ నెక్స్ట్ నేనే వస్తా అని చెప్పి తస్మత్ జాగ్రత్త. ఈ దొంగ ఆంధ్ర కొత్తులను నమ్మి మీరు ఓట్లేసారు. మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది తెచ్చింది తెలంగాణ మన కేసీఆర్ కాబట్టి, మళ్ళీ తెలంగాణ కాపాడేది మన బాబు కేసీఆర్ కాబట్టి మరి ఈ జెండాలు మర్చిపోకండి. మీరు ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి కార్మికులు, కర్షకులు, ఇలా రైతులు మోసపోయారు కాబట్టి ఇక కూడా మోసపోకుండా ఎన్నో పార్టీలు పుడతాయి. మళ్ళీ కేసీఆర్ ఏం చేసినారు? తెలంగాణ సాధించలేదా? మళ్ళీ 60-70 ఏళ్లు పరిపాలించిన వాళ్ళు దోసుకొని సమైకాంధ్ర మొత్తము మనం దోసుకున్న వాళ్ళను ఎలగొట్టి ఈ రోజు తెలంగాణ తెచ్చింది కేసీఆర్ బాబు కాదా? మరి ఎవరిని కనబడతలేవా? ప్రాజెక్టులు కట్టిన కనబడతలేవా? ఈ రోజున యాదగిరిగుట్ట గాని జిల్లా హెడ్ క్వార్టర్లు గాని ఇలా భవనాలు కట్టి మళ్ళీ కాంగ్రెస్ వచ్చి ఏ రోడ్ వేసిందా? ఏదైనా కట్టిర్రా? మరి ఇదంతా గ్రహించండి. వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి ఇలా మనను కేసీఆర్ ను నానా విధాలుగా వాళ్ళు బద్నాం చేయడానికి మనను పక్కదో పట్టిస్తున్నారు. కాబట్టి తస్మత్ జాగ్రత్త. అందరూ కూడా బీఆర్ఎస్ ఈ జెండా పార్టీలో రావాలని, అందరూ కలిసికట్టుగా మన తెలంగాణను కాపాడుకోవాలని ఈ రోజున మా గంపగొడదన ఆదేశాల ప్రకారంగా ఈ రోజు జెండా ఎగరడం జరిగింది. మరి కేసీఆర్ నాయకత్వం, తెలంగాణ జై తెలంగాణ, కేటీఆర్ గారి నాయకత్వం. కామారెడ్డి పట్టణంలోని గోసంగి కాలనీలో చోటు చేసుకున్న హత్య కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించి నిందితురాలిని అరెస్ట్ చేశారు. తేదీ ఏప్రిల్ 25, 2026న మృతుడి అన్న కోదండం సూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కామారెడ్డి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించబడింది. అదే రోజు రాత్రి సుమారు ఉదయం 10 గంటల సమయంలో కుటుంబ కలహాల నేపథ్యంలో కోదండం లక్ష్మి తన భర్త కోదండం శివాజీపై కొడవలితో మెడపై దాడి చేయగా అతను తీవ్ర గాయాల వల్ల అక్కడికక్కడే మృతి చెందినట్లు విచారణలో వెల్లడైంది. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి రక్తపు నమూనాలు మరియు ఇతర భౌతిక సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విశ్వసనీయ సమాచారం మేరకు తేదీ ఏప్రిల్ 27, 2026న కామారెడ్డి రైల్వే స్టేషన్ వద్ద నిందితురాలు లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె నేరాన్ని ఒప్పుకోవడంతో పాటు హత్యకు ఉపయోగించిన కొడవలి మరియు రక్తపు మరకలతో ఉన్న చీరను చూపించగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో మృతుడు మద్యం సేవించడం, జూదం అలవాటు, అలాగే కుటుంబ సమస్యలపై తరచూ భార్యను వేధించడం వలన ఇరువురి మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలిసింది. ఏప్రిల్ 25, 2026న జరిగిన ఘర్షణలో నిందితురాలు ఆవేశానికి లోనై ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడైంది. ఈ కేసును కామారెడ్డి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ డీఎస్పీ శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీ బి. నరహరి సమర్థవంతంగా విచారించి నిందితురాలిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్కు పంపింది. గోసంగి కాలనీలో కోదండం శివాజీ అనే అతనిని తన భార్య అయినటువంటి కోదండం లక్ష్మి అనే ఆమె కొడవలితో
కొట్టి చంపిన విషయంలో ఈరోజు లక్ష్మిని రైల్వే స్టేషన్ నందు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిస్తున్నాము. గొట్టిముక్కుల గ్రామంలో ఎల్లమ్మ ఉత్సవాల కార్యక్రమాలు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మందిరంలో జరిగిన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం అనంతరం గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీమతి ఏలే సుగుణమ్మ గారి ఆధ్వర్యంలో కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్ గారు హాజరై పోటీలను ప్రారంభించారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించే ఈ తరహా కార్యక్రమాలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. గ్రామ యువకులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. గ్రామ ప్రజలు, నాయకులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బాలల భద్రత మరియు మాదక ద్రవ్యాల నిర్మూలనపై జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న గ్రామాలలో పోలీసు అధికారులు విద్యార్థులు, యువతకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, బాలల భద్రతను పర్యవేక్షించడంతో పాటు నేటి యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని జిల్లా నుండి పారదోలడమే ఈ 99 రోజుల ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల ఆరోగ్యం క్షీణించడమే కాకుండా ఉజ్వలమైన భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరించారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తూ సమాజ వ్యతిరేక శక్తులకు మరియు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమాల్లో సిఐలు, ఎస్ఐలు మరియు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని కోరారు. గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు ప్రతి పౌరుడిని చైతన్యవంతులను చేస్తూ బాలల రక్షణ కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు లేదా మాదక ద్రవ్యాల విక్రయాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు వారి చేతుల మీదుగా దత్తత సహాయ కేంద్రం ప్రారంభించబడింది. దత్తత ప్రక్రియలు, చట్టపరమైన నిబంధనలు, అవసరమైన పత్రాలు మరియు కౌన్సెలింగ్పై పౌరులకు మార్గదర్శకత్వం అందించడం ఈ సహాయ కేంద్రం ఉద్దేశం. దత్తత కోరుకునే తల్లిదండ్రులు, కుటుంబాలకు ఇది ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి, DWO, జిల్లా బాలల పరిరక్షణ అధికారి, DCPO, శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, 99 రోజుల పాలన కార్యక్రమంలో బాలల సంక్షేమ సేవలను బలోపేతం చేయడానికి, దత్తత సేవల్లో పారదర్శకత తీసుకురావడానికి ఈ కేంద్రం దోహదపడుతుందని తెలిపారు.
ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,54,200 వెండి 2,470 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.